రెండో విడత కింద మరో 7,000 చొప్పున జమ. రాష్ట్రంలో 46,85,838 మంది రైతులకు 2 విడతలుగా 6,310 కోట్ల లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు వేస్తోంది. మోడీ ఇవాళ అక్కడ ఇనాగ్రేట్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ చేయబోతున్నారు అనమాట. 2 మెసేజ్లు వస్తాయి, ఒకటి 5,000, ఒకటి 2,000. లేకపోతే ఈనాడులోనే మోస్ట్ వాంటెడ్ హెడ్మా ఎన్కౌంటర్, ఆయన భార్య మడకం రాజే, మరో 4 కూడా మారేడుమిల్లి అడవుల్లో తుపాకుల మోత, పోలీసులు కూమింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ హెడ్మా బృందం, ఘటనాస్థలం నుంచి పారిపోయిన మరో 19 మంది మావోయిస్టులు, వాళ్ళ కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు. మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే. అక్కడ నిర్బంధం పెరగడంతో ఏపీ వైపు రాక వారి కదలికలపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. ఆ పార్టీ అగ్రనేత గెరిల్లా ఆపరేషన్లు ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారిణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్ వాంటెడ్ మద్వీ హెడ్మా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పులు హతమయ్యారు. హెడ్మాతో పాటు ఆయన భార్య, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు మడకం రాజే, PLGA 1వ నెంబర్ కంపెనీలోని వివిధ ప్లాటూన్లకు కమాండర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ ఎలియాస్ చైతు, కమ్లు ఎలియాస్ కమలేష్, మల్లా ఎలియాస్ మల్లాలు, దేవేలు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా హెడ్మా రక్షణ దళంలో కీలక సభ్యులు. వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వారే. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు గ్రామం అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:30, 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినాయి. ఈ ఘటనలో మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందగా మరో 19 మంది తప్పించుకున్నారు. వీళ్ళ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి మహేష్ చంద్రలాట, అల్లూరు సీతారామరాజు జిల్లా SP అమిత్ బర్గార్లు మంగళవారం ఉదయం రంపచోడవరంలో ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాయకత్వం వహించారన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు ముమ్మరంగా ఆపరేషన్ చేస్తుండడం, అన్ని వైపుల నుంచి నిర్బంధం పెరగడంతో హెడ్మా అతని బృందం షెల్టర్ జోన్ కోసం గత కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తిరుగుతున్న నిఘా వర్గాలు గుర్తించి మారేడుమల్లి సమీపంలో నెల్లూరు అటవీ ప్రాంతంలో ఈ బృందం మాటు వేసినట్టు సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు సోమవారం రాత్రి నుంచే కూంబింగ్ మొదలుపెట్టాయి. మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో హెడ్మా బృందం భద్రతా బలగాలకు తారసపట్టడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు అరగంట పాటు తుపాకులు మోతమోగింది. కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మరో 19 మంది వరకు పారిపోయారు. మృతుల ఫోటోలను తీసుకున్న భద్రతా బలగాలు గతంలో లొంగిపోయిన మావోయిస్టులకు ఆ చిత్రాలను పంపించి వారిని హెడ్మా అతని భారీగా గుర్తించారు. ఘటనాస్థలం నుంచి మావోయిస్టులకు సంబంధించిన AK-47 రైఫిళ్లు 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ వెపన్ 1, AK-47 20 రౌండ్స్ 28, పిస్టల్ రౌండ్స్ 5, ఎలక్ట్రికల్ డెటనేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డెటనేటర్లు, ఫ్యూజ్ వైరు, ఎలక్ట్రికల్ వైరు, బండిలు, కిట్ బ్యాగులు 7 భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని వీటితో పాటు దొరికిన కీలక పత్రాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఎదురుకాల్పులో మృతి చెందిన మావోయిస్టుల మధ్య రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకి సమాచారం చేరవేశారు. రాష్ట్రంలో 50 మందిని మావోయిస్టుల్ని ఆయా జిల్లాల పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. వీళ్ళంతా ఛత్తీస్గఢ్కి చెందిన వారే. కూలీల ముసుగులో భవనాలను అద్దెకి తీసుకుని ఆయా ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో 9 మంది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ రక్షణ దళంలోని సభ్యులు కాగా మిగతా వాళ్ళంతా సౌత్ బస్తా డివిజన్ కమిటీ సభ్యులు. వీళ్ళంతా హెడ్మా బృందంలో కీలకంగా వ్యవహరించారు. వీళ్ళంతా త్వరలో హెడ్మాను కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఏపీలోకి వచ్చారు, ఇక్కడ వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు ఎవరు చేశారు,